Hi Andy, Namaste, welcome back to my YouTube channel. This is SK Malali, Mechanical Department Assistant Professor. ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ తీసుకొస్తున్నాను అన్నమాట. సో ఆ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ అబౌట్ టైడల్ ఎనర్జీ. సో ఇంట్రడక్షన్ అబౌట్ టైడల్ ఎనర్జీ అంటే టైడల్ ఎనర్జీ ఏ విధంగా అవుతుంది ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ దాని యొక్క రేంజ్ ఏంటి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాని టైప్స్ ఏంటి అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంట్రడక్షన్ మనం టైడల్ ఎనర్జీ అంటే ఏంటి. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందండి. ఈ డయాగ్రామ్ చేస్తే మనకు ఒక క్లాసిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇది టైడ్స్ ఆఫ్ సీ అనమాట. సముద్ర తీరంలో ఎలా వస్తాయి అలలు ఉందండి. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ టర్మ్స్ అనమాట. దీని టైడల్ రేంజ్ అన్నమాట. అంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాం అంటే సముద్ర తీరం అలలు ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ అవుతాయో దాని రేంజ్ బట్టి ఈ డయాగ్రామ్ ఉంటుందన్నమాట. దీన్ని లో వాటర్ లెవెల్, హై వాటర్ లెవెల్ కూడా అనొచ్చు అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, టైడ్ ఈజ్ ఏ పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్స్ ఆఫ్ ద వాటర్ లెవెల్ ఆఫ్ ద సీ. సో ఇక్కడ వాటర్ లెవెల్ సీ పైకి మూవ్ అవుతున్నప్పుడు కిందకు మూవ్ అవుతుండో వచ్చే టైం పీరియడ్ ఏదైతే ఉందో అది దీన్ని ఏమంటారంటే టైడ్ అంటారు అన్నమాట. ద టైడ్స్ ఆర్ కాజ్డ్ బై ద interacting forces of the gravitational pull of the moon and the sun and the rotation of the earth. సో ఇక్కడ ఏంటంటే సన్ వచ్చేదాన్ని బట్టి, మూన్ వచ్చేదాన్ని బట్టి, దాంతోపాటు ఆ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ని బేస్ చేసుకొని దీని యొక్క గ్రావిటేషన్ పుల్ని బేస్ చేసుకొని ఇది ఎంటేజ్ ఏమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రైజ్ అండ్ ఫాల్స్ అన్నవి పీరియడ్ ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ ద మూన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ట్వైస్ యాజ్ ఎఫెక్టివ్ ఆఫ్ ద సన్ ఇన్ ద కాజింగ్ టైడ్స్. సో ఇక్కడ ట్వైస్ ఆఫ్ ది సన్ ఎత్తన్నాడు. సో ఎప్పుడైతే ఇది మూన్ అప్రాక్సిమేట్లీ ట్వైస్ అని ఉందో ఎఫెక్టివ్నెస్ సన్ కాజింగ్ టైడ్స్ అనమాట. అంటే ఏదైతే అప్ అండ్ డౌన్ అవుతుందో వచ్చే టైంని బేస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ టైడల్ రేంజ్ ఇచ్చాడు. అంటే ఫస్ట్లో స్టార్టింగ్ చూపించాం కదా, అప్ అండ్ డౌన్లో ఫస్ట్ ఎండ్ పాయింట్ సెకండ్ ఉంది. సో అదనమాట చూద్దాం. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాటర్ లెవెల్ ఫ్లో యాజ్ ఏ సైనసాయిడల్ కర్వ్స్. అంటే సైనసాయిడల్ కర్వ్స్ అంటే బాటమ్ సైడ్ నుంచి అప్పర్ సైడ్ నుంచి బాటమ్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ద టైడ్ డిఫరెంట్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ లోయర్ వాటర్ లెవెల్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద టైడల్ ఆర్ టైడల్ రేంజ్. సో హై అండ్ అప్పర్ లోయర్ వాల్యూస్ ఈ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే ఈ రేంజ్ని ఏమంటారంటే టైడల్ రేంజ్ ఆఫ్ ద టైడల్ అంటారు అనమాట. ఇట్ వ్యారీస్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ది మూన్ అండ్ సన్ రిలేటివ్ ద సన్ ఎర్త్. అంటే ఏ మూవ్ అయ్యే విధానంలో అంటే కొన్నిసార్లు మూన్ తొందరగా వస్తుంది, కొన్నిసార్లు సన్ తొందరగా వస్తుంది అనమాట. ఎక్కువ టైం సన్ కొంచెం ఉంటుంది, ఎక్కువ టైం మూన్ కూడా అలా ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఎర్త్ వర్కింగ్ ఉంటుంది. ఇది టైడల్ రేంజ్ అనమాట. సో టైడల్ ఎనర్జీ అంటే ఏంటి? సో ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద టైడ్స్ ఆఫ్ ద ఓషియన్ ఈజ్ కాల్డ్ ద టైడ్ ఎనర్జీ. అంటే సముద్రంతో అసోసియేట్ అయ్యి టైడ్స్ ఏమవుతాయి అంటే అటువంటి ఎనర్జీని ఏంటంటే టైడ్ ఎనర్జీ అంటారు. దిస్ ఎనర్జీ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. సో ఈ టైడల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ టైడల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి యూజ్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి టాపిక్ టైడల్ పవర్ జనరేషన్ ఏ విధంగా చేస్తారు ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో టైడల్ పవర్ జనరేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ద టైడల్ పవర్ జనరేషన్. ఇది సి, ఇది హై టైడ్, ఇది వచ్చేసి టీజీ అంటే ఇక్కడ టర్బైన్ జనరేటర్ అనమాట. ఇది వాటర్ లెవెల్. ఇక్కడ అలాగే ఇది లో టైడ్, ఇది సి, ఇది టీజీ అంటే ఇక్కడ ఉన్నట్టు టర్బైన్ జనరేటర్ అనమాట. టైడల్ బేసిన్ ఇది హై టైడ్ అనమాట. సో దీంట్లో ఏ విధంగా వర్కింగ్ ఉంటుంది, ఏ విధంగా తయారవుతుంది మనం చూసినట్టయితే టైడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ ఈజ్ కాల్డ్ టైడల్ ఎనర్జీ. ఏదైతే టైడల్ ఎలక్ట్రిక్ యూజ్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే టైడల్ ఎనర్జీ అంటారనమాట. డివైజెస్ మస్ట్ కన్వర్టెడ్ ఎనర్జీ ఫ్రమ్ ద వేవ్స్ కెన్ ప్రొడ్యూస్ మచ్ హయ్యర్ పవర్ డెన్సిటీస్. అంటే ఏదైతే పవర్ ఎక్కువ ఉంటుందో అది డెన్సైట్స్ దట్ సోలార్ డివైజెస్. అంటే సోలార్ డివైజెస్ మీదకి ఇది ఎక్కువ వర్కింగ్ అవుతుందన్నమాట. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద టైడల్ పవర్ ప్లాంట్ జనరేషన్ సోన్ ఫిగర్ అన్నాడు. సో ప్రీవియస్లో ఇక్కడ డబుల్ చెప్పినప్పుడు ఆ విధంగా ఉంటుంది అనమాట. సో చూద్దాం ఏమిటి. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద టైడల్ cycle is different in water surface
elevations at a high tide and the low tide. This head can be utilized in operating the hydraulic turbine coupled to the electrical generator. అంటే ఇక్కడ హయ్యర్ వాల్యూ లోయర్ వాల్యూ చూసావా, ఈ డిఫరెన్స్ని ఇక్కడ యూజ్ చేసే విధానాన్ని బట్టి జనరేటర్ పవర్ సప్లై అనేది మనం చేస్తాం అనమాట. సో the water at the bottom at the time of that high tide at the high level and can be left into a basin to be stored in high level. సో ఇక్కడ ఏదైతే హై ఉందో ఇక్కడ ఉన్న బేసిన్ స్టోర్ చేయడం కోసం హై లెవెల్లో యూజ్ చేస్తుంది అనమాట. ద సేమ్ వాటర్ కెన్ బి లెట్ బ్యాక్ ఇన్ టు ది సీ డ్యూరింగ్ ద లో టైడ్ త్రూ ద టర్బైన్ దస్ ప్రొడ్యూసింగ్ పవర్. సో ఇక్కడ సేమ్ లెవెల్లో కూడా లో లైన్ ఉంటే అది టర్బైన్ ఏం చేస్తుందంటే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది మనకి టైడ్ పవర్ జనరేషన్ చేసే విధానం అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ టైడ్ పవర్ ప్లాంట్స్. అంటే టైడల్ పవర్ ప్లాంట్స్ కాంపోనెంట్స్ ఏమి ఉంటాయంటే, సో ద టైడల్ ఎనర్జీ కన్వర్షన్ ద ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ కాంపోనెంట్స్. ఇక్కడ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట, 3 కాంపోనెంట్స్. ఫస్ట్ పవర్ హౌస్, ఇందులో ఫస్ట్ వన్ టర్బైన్, ఎలక్ట్రిక్ జనరేటర్, యాక్సిలరీ ఎక్విప్మెంట్. అలాగే సెకండ్ వచ్చేసి ద డ్యామ్ టు ఫార్మ్ పూల్ ఆర్ బేసిన్. థర్డ్ వచ్చేసి స్లూసీ వే ఫ్రమ్ ది బేసిన్ టు ద సీ అండ్ వైస్ వర్సా. ఇక్కడ ఏదైతే సముద్ర తీరంలో ఇదవుతుందో స్లూసీ లాగా అది ఆ విధంగా ముందు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పవర్ జనరేషన్ అంటే ఏంది, పవర్ జనరేషన్ హౌస్ ఏ విధంగా చేస్తారని చూసినట్టయితే ఇక్కడ మాకు డయాగ్రామ్ ఉందన్నమాట. ఇది డయాగ్రామ్ వచ్చేసి మనకి ఇక్కడ సో లేఅవుట్ ఆఫ్ ద టైడల్ పవర్ హౌస్. టైడల్ పవర్ హౌస్ ఏ విధంగా చేస్తారు అంటే, సో ఇక్కడ ఉందన్నమాట డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఫస్ట్ మ్యాక్సిమం ఆపరేషన్ ఆఫ్ పూల్, ఇది మెయిన్, ఇది ఆపరేషన్ పూల్ ట్రాక్ రేస్ అనమాట. ఇది టైర్ పొజిషన్, ఇది గ్యాంట్రీ క్రేన్, ఇది వచ్చేసి ఇంటాక్ గేట్, ఇది మెకానికల్ ఎక్విప్మెంట్ గ్యాలరీ, ఇది టర్బైన్, ఇది వచ్చేసి రన్నర్, ఇక్కడ డ్రాప్ ట్యూబ్, ఇది గేటు, ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఇంక్రీజర్ అనమాట. ఇది ఇక్కడ జనరేటర్ చేస్తాను అనమాట, అంటే స్టోర్ చేసుకోవడానికి. సో దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి ఏంటి, 3 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి పవర్ హౌస్, రెండోది డ్యాము, మూడోది వచ్చేసి స్లూసీ వేస్. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనం ఆ పవర్ హోమ్ చూసినట్టయితే ద టర్బైన్, ఎలక్ట్రిక్ జనరేటర్ అండ్ యాక్సిలరీ ఎక్విప్మెంట్స్ ఆర్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ హౌస్. ఇక్కడ ఏదైతే పవర్ హౌస్ ఉన్నాయో ఈ 3 పార్ట్స్ అనేది చాలా మెయిన్ అనమాట. దే కన్వర్ట్ టైడల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇక్కడ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నవి టైడల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ డ్యామ్. ద డ్యామ్ ఫార్మ్స్ ఏ బ్యారియర్ బిట్వీన్ ది సీ అండ్ ద బేసిన్. సో సముద్రానికన్నా బేసిన్కి మధ్యలో ఇది వేరుగా ఉంటుంది. సో ఇట్ క్రియేట్ ఏ టైడల్ బేసిన్. ఇట్ షుడ్ బి విత్స్టాండ్ ద ఫోర్స్ ఆఫ్ ద సీ వాటర్. సో ఇది సీ వాటర్ మీద విత్స్టాండ్గా ఉంటుంది. ఇది క్రియేట్ చేసే విధంగా ఉంటుంది, టైడల్ బేసిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ షుడ్ బి సూటబుల్ ఫర్ సైట్ కండిషన్స్. ఇక్కడ ఏదైతే మనం డ్యామ్ చూస్తామో అది ఏంటంటే కండిషన్ని బేస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ద స్లూసీ వే. ద స్లూసీ వే మీన్స్ మూవ్ అయ్యే విధానం అనమాట, అంటే గేట్స్ అనమాట. ద స్లూసీ వేస్ గేట్స్ లో ద టైడల్ ఫ్లో ఎంటర్ ద లీవ్ టైడల్ బేసిన్. ఇప్పుడు ఎప్పుడైతే వే వస్తుందో స్లూసీ వే, అది ఇన్సైడ్లో అవ్వచ్చు, అవుట్ సైడ్లో అవ్వచ్చు అనమాట. సో ద లేఅవుట్ ఆఫ్ ద టైడల్ పవర్ జనరేషన్ షోన్ ది అబోవ్ డయాగ్రామ్. సో ఇది అనమాట మనకి లేఅవుట్ ఆఫ్ టైడల్ పవర్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేటింగ్ మెథడ్ ఆఫ్ అల్ట్రాసోనిక్ టైడల్ ఎనర్జీ. సో ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ మెథడ్స్ ఆఫ్ అల్టిలేషన్ ఆఫ్ ద టైడల్ ఎనర్జీ. యూటిలైజేషన్, ఇది యాక్చువల్గా యూటిలైజేషన్ అంటారు, అల్టిలేషన్ కాదు. బట్ ఆపరేటింగ్ మెథడ్స్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైడల్ ఎనర్జీ, ఏ విధంగా ఆపరేషన్ చేసుకుని టైడల్ ఎనర్జీ యూజ్ చేస్తారు అంటే ఇక్కడ డయాగ్రామ్స్ 2 ఉన్నాయి అనమాట. సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్, డబుల్ బేసిన్ అరేంజ్మెంట్. సో సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్లో బేసిన్ ఇలా ఉంటుంది, స్లూసీ ఇలా వెళ్తుంది, అవుట్ సైడ్ ఇలా వస్తుంది సముద్రం నుంచి. అదే డబుల్ అయితే స్లైసీ గేట్స్ నుంచి యూజ్ చేసుకుని అప్పర్ బేసిన్ నుంచి ఇది ఓపెన్ చేసుకొని లోయర్ బేసిన్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎట్లా వస్తుంది ఏంటి చూసినట్టయితే మనం
సో చూడండి, ద పవర్ జనరేషన్ ఫ్రమ్ టైడ్ ఇన్వాల్వ్ ద ఫ్లో బిట్వీన్ ద బేసిన్ అండ్ ద సీ. సో ఇక్కడ ఏదైతే ఫ్లో ఇన్వాల్వ్ ఉందో బేసిన్ అండ్ సీకి మధ్యలో అవుతుందన్నమాట. 2 or more basins are provided in order to generate the continuous power. సో ఏదైతే పవర్ కంటిన్యూస్ జరగాలంటే 2 లేదా 3 బేసిన్స్ అరేంజ్ చేయాలన్నమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్. ఫస్ట్ వన్ సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్, సెకండ్ వన్ డబుల్ బేసిన్ అరేంజ్మెంట్. సో సింగిల్ బేస్ అరేంజ్మెంట్ అంటే ఏంటి, డబుల్ బేస్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక బేసిన్ అనమాట, సింగిల్ వెంట్. ఇక్కడ ఇన్సైడ్లో వస్తుంది, అవుట్ సైడ్ వస్తుంది వర్కింగ్ అయిన తర్వాత. అలా ఇక్కడ డబుల్ బేసిన్ అంటే ఫస్ట్ లోయర్ బేసిన్ ఉంటుంది, ఇక్కడ అప్పర్ బేసిన్ లోయర్ బేసిన్ ఉంటుంది, ఈ మధ్యలో నుంచి వర్కింగ్ చేసిన తర్వాత స్లూసీ అనేది బయటికి వస్తుంది అనమాట. సో ఇది డబుల్కి అండ్ సింగిల్ బేసిన్కి ఇది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, డబుల్ బేసిన్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, మనకి సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్లో the arrangement can be generated intermediately. In the arrangement only one basin is provided. C and the basin are separated by the dam, and the flow between those sluice way located is suitable for slow dam. Potentially heated is created with a dam across the eccentricity. The dam enters the dam embodies the number of the sluice gates, and the low head turbine sees the generation of the power can be achieved by this arrangement of the either. సో ఇక్కడ ఏది చెప్తుందంటే సింగిల్ బేసిన్ ఉన్నప్పుడు ఇది వర్కింగ్ డ్యామ్ క్రాస్ ఎంటర్ ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ అచీవ్మెంట్ ఏది అవుతుందో ఆ అచీవ్మెంట్ ఫార్మేస్ అనేది అరేంజ్మెంట్ చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ సింగిల్ ఎబ్బీ సైకిల్ స్టీమ్. సింగిల్ ఎబ్బీ సైకిల్ స్టీమ్స్ అంటే జనరేటర్ ఆఫ్ ద పవర్ టేక్స్ ప్లేస్ వెన్ ద వాటర్ ఫామ్ ఆఫ్ ద బేసిన్ ఫ్లో ఓవర్ ద టర్బైన్ ఇంటూ సీ. అంటే సీలో నుంచి ఫ్లో అయ్యే వాటర్ ఏదైతే ఉందో అది సింగిల్ ఎమిడ్ సైకిల్ అనమాట. అలాగే సింగిల్ టైర్డ్ సైకిల్ సిస్టమ్. సో జనరేషన్ ఆఫ్ పవర్ ఎఫెక్టెడ్ విత్ ఇన్ ద వాటర్ ఆఫ్ ద సీ. ద బేసిన్ ఈజ్ డ్రైన్డ్ ఇన్ టు ది సీ త్రూ ద స్లరీ వేస్. సో ఇక్కడ ఏదైతే బేసిన్ టర్బైన్ ఉందో అది ఏమవుతుందంటే డ్యామేజ్ అవ్వకుండా సీ ఫ్లోట్స్కి ఇది అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చారు ఎఫెక్టెడ్ పవర్ జనరేషన్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ద ఎబ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్ టైడ్స్. సో ఫ్లోట్ టైడ్స్ అంటే మూవ్ అయిపోవచ్చు అనమాట, అప్ అండ్ డౌన్స్. సో అది దీనికి సంబంధించి. నెక్స్ట్ డబుల్ సైకిల్ సిస్టమ్. సో పవర్ జనరేషన్ ఎఫెక్ట్ ఆఫ్ డ్యూరింగ్ ద ఎబ్స్ వెల్ యాజ్ ఫ్లోట్ టైప్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్ టైప్స్. అంటే ఇక్కడ ఇది చేసే డబుల్ ఆఫ్ సిస్టమ్ ఏంటంటే పవర్ జనరేషన్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆ డబుల్ బీమ్ బేసిన్ అరేంజ్మెంట్. సో డబుల్ బేసిన్ అరేంజ్మెంట్ ఆల్రెడీ మనం డయాగ్రామ్ చూసాం, దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చూడండి, ఇన్ డబుల్ బేసిన్ అరేంజ్మెంట్ 2 separate but adjustment basins are provided under different levels are always maintained upper basin and lower basin. ఇక్కడ పొటెన్షియల్ హెడ్ అనేది అప్పర్ హెడ్కి లోయర్ హెడ్కి ఎలక్ట్రిసిటీ కెన్ బి జనరేటెడ్ కంటిన్యూస్లీ. ఇక్కడ కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అయితే వేరియేషన్ ఏంటంటే అప్పర్ బేసిన్కి లోయర్ బేసిన్కి మధ్యలో ఇది ఉంటుందన్నమాట పొటెన్షియల్ అనేది. సో ఇన్ దిస్ సిస్టమ్ ద టర్బైన్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ద 2 adjustment basins while the sluice gears are embedded into the in the diameter mouth of the 2 ఎస్ఎస్ఎస్. అంటే ఏదైతే 2 points ఉన్నాయో డబుల్ అనేవి ఒకటి ఎంట్రీ అవుతుంది, ఒకటి ఎగ్జిట్ అవుతుంది అని అనమాట. ఇన్ డబుల్ బేసిన్ అప్పర్ బేన్స్ ఫిట్టెడ్ విత్ ద ఫ్లూయిడ్ టైట్ అండ్ లోయర్ బేసిన్ ఆర్ డ్రైన్డ్ బై ద ఇంబిటైమ్. అంటే ఒక వైపు నుంచి వస్తున్నప్పుడు వర్కింగ్ చేసిన తర్వాత వేస్ట్ ఏది అవుతుందో అది అవుట్ సైడ్కి వెళ్తుంది అనమాట. ద వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ద అప్పర్ బేసిన్ టు లోయర్ బేసిన్ త్రూ ద టర్బైన్ ద జనరేటర్ పవర్. The operation of 2 basin schemes can be controlled because the continuous water from the upper basin to lower basin. అంటే ఇక్కడ ఫ్లో వర్కింగ్ ఏంటంటే అప్పర్ నుంచి లోయర్ వరకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి డబుల్ బేసిన్ సింగిల్ బేసిన్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైట్ రిక్వైర్మెంట్. అసలు సైట్ రిక్వైర్మెంట్ ఏ విధంగా చేస్తారు ఏంటి చూసినట్టయితే మనకి. సో ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో the maximum amount of electric energy generated depend upon the product of the tidal range and the volume of the water flowing through the turbine.
So product of the range water flowing gestation turbine based site equipment. The favorable side for the tidal power plant should be to have large tidal range and the region and geographical features permit enclosed by the large area with the reasonable short dam. సో ఇక్కడ ఏదైతే డామ్ తయారు చేయాలనుకుంటుందో రీజనబుల్గా ఏ ఏరియా నుంచి ఇది అవుతుంది దాని గురించి కూడా జియోగ్రాఫికల్ ఫీచర్స్ కూడా చూసుకుని ఇది అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి సైట్ సెలెక్షన్ అనమాట. ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ద టైడల్ రేంజ్ షుడ్ బి అడోకేట్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఎక్కువ కాలం ఉండేటట్టు ఉండాలన్నమాట సైట్ సెలెక్షన్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసి ద సైట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది వేవ్ అటాక్ ఆఫ్ ద సీ. సో సముద్రం నుంచి వచ్చే వేవ్స్ ఏవైతే ఉందో అది అటాక్ చేసినా కానీ ఒక ప్రాబ్లం అవుతుందని చెప్పి చూసుకొని అనమాట. నో అప్రిస్కేబుల్ చేంజ్ ఇన్ ద టైడల్ ప్యాటర్న్ ఆఫ్ ద ప్రపోజ్ సైట్. ఇక్కడ అప్లికేషన్ చేసే అప్రిస్కేబుల్ చేసే చేంజ్ మాత్రం అవ్వదన్నమాట. సైట్ షుడ్ నాట్ హ్యావ్ ఎక్సెసివ్ సెడిమెంట్ లోడ్. సో లోడ్ కంటే ఎక్కువ ఇది సైట్ ఇబ్బందిగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. ఇది సైట్ షుడ్ నాట్ హ్యావ్ ఎక్సెస్ సెడిమెంట్ లోడ్స్. సో వేరే లోడ్స్ ఏవి విధంగా ఇది చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ టైడల్ పవర్. సో అడ్వాంటేజ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ పవర్లో సో మనం ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంటాయో చూద్దాం, తర్వాత డిసడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి డివైజెస్ దట్ కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ ద టైడ్ కెన్ బి ప్రొడ్యూస్ మచ్ హయ్యర్ పవర్ డెన్సైట్స్ దాన్ సోలార్ డివైజెస్. అంటే ఇక సోలార్ డివైజెస్ కంటే ఇక్కడ ఏదైతే డెన్సిటీ ఉంది ఎక్కువ ఉంటుందో అని చూడటానికి అడ్వాంటేజ్ అనమాట. సో ఫస్ట్ వన్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పవర్ జనరేషన్, ఇట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్కి ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ఎక్సెసిబుల్ అండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద రైన్. సో రైన్ మీద ఇది డిపెండ్ అవ్వదు, ఇన్ఎక్సెసిబుల్ అనమాట. థర్డ్ వన్ టైడల్ పవర్ ప్లాంట్ డు నాట్ రిక్వైర్ లార్జ్ ఏరియా. సో టైడల్ పవర్ ప్లాంట్కి లార్జ్ ఏరియా అనేది రిక్వైర్మెంట్ ఉండదన్నమాట. నెక్స్ట్ పీక్ పవర్ డిమాండ్ కెన్ ఎఫెక్టివ్లీ మెట్ వెన్ ది వర్క్స్ ఆర్ కాంబినేషన్ విత్ ద థర్మల్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ సిస్టమ్. సో ఇక పవర్ జనరేషన్ ఏ విధంగా ఎఫెక్టివ్ తయారవుతుందో ఇక్కడ థర్మో హైడ్రో ఎలక్ట్రిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అంటే లిమిటేషన్, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇక్కడ తక్కువ ఉంది. సో డిసడ్వాంటేజ్ ఆర్ లిమిటేషన్స్, ల్యాక్ డిపెండబిలిటీ. సో లేక్ అనేది చాలా డిపెండబిలిటీ అనమాట, లేకపోతే వేవ్స్ అనేది రావు. నెక్స్ట్ అవుట్పుట్ వేరియస్ బికాస్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఇన్ టైడల్ రేంజ్. సో టైడల్ రేంజ్లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ చూపిస్తుంది. క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ హై. సో ఇక్కడ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ హై అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలని పెట్టుబడి. ట్రాన్స్ఫర్మేషన్ కాస్ట్ ఈజ్ హై బికాస్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ లొకేటెడ్ వే ఫ్రమ్ ది లోడ్ సెంటర్స్. లోడ్ సెంటర్ కంటే దూరంగా ఉంటాయి కాబట్టి ఇది కాస్ట్ హై చేస్తుంది ట్రాన్స్మిషన్ అనమాట. ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ వేరియస్ యాజ్ ద టర్బైన్ వర్క్స్ ఆన్ ద డిఫరెంట్ హెడ్స్. సో టర్బైన్ హెడ్ వర్కింగ్ని బేస్ చేసుకొని డిఫరెంట్ డిస్ని వేసుకొని ఇది ఎఫిషియన్సీ ప్లాంట్ అనేది వేరియస్గా ఉంటుందన్నమాట. సో దీంతో మన టాపిక్ అనేది టైడల్ ఎనర్జీ సంబంధించి ఒక టాపిక్ అయిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.